హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో మన అమ్మాయి ఆయేషా కొన్ని పాయింట్స్ బాగా పెట్టింది. తనూజాని బాగా కడిగింది, కానీ కొన్ని పాయింట్స్లో అవి ఆమెకు కూడా వర్తిస్తాయా, ఆమె కూడా రాంగ్ స్టెప్ వేసిందా అని అనిపించింది. అవి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు బిగ్ ఫైట్ రీతు ఆయేషా మధ్య అసలు ఏం జరిగింది, ఎందుకు ఫైట్ జరిగింది అనేది చూద్దాం. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారు, ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్లో ఎవరు లిస్ట్ ఉన్నారు, ఈ వారం వెళ్ళిపోయే క్యాండిడేట్ ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే రాము గోడ మీద పిల్లిలాగా ఉంటాడని అనిపించింది. సేఫ్ ప్లేయర్, సేఫ్గా ఆడతాడు అనిపించింది. రాముదైతే సంజన గారు బాగా కడిగి పడేశారు అనిపించింది నాకు. మంచి పాయింట్స్ చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి పాయింట్సే చెప్పిండు. నేను అనేది అదే, నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటేనే వెల్వెట్ అవుతావు. అంతేగాని సేఫ్గా గోడ మీద పిల్లిలాగా అవతల వాళ్ళ మీద ఒక పాయింట్ ఎత్తేసి ఇక వాళ్ళు తప్పైతే వాళ్ళదే అయిద్దిలే అని అవతల వాళ్ళ మీద నెట్టేసి ఉండడం కాదు. అదొక పాయింట్. ఇక ఆయేషా విషయానికి వస్తే సీరియల్లో బాగా నడుస్తుంది స్టార్మాలో. ఇంకా నువ్వు ఇక్కడ నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు టాప్ 5కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే పాయింట్లు కరెక్ట్. కొన్ని పాయింట్లు తనుజాని బాగానే కడిగి పారేసింది. కానీ ఈఎంఐ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి ముందుకెళ్ళడానికి, తన ఆటలో ఎంత పొటెన్షియల్ ఉంది, వాళ్ళతో ఆడాలి, అవన్నీ చెప్పింది కదా పాయింట్స్. మరి నువ్వు అంత పొటెన్షియల్ స్ట్రాంగ్ ప్లేయర్ ముందుకెళ్ళాలని అనుకున్నప్పుడు సుమన్ శెట్టి కంటే శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్ కదా. నువ్వు ప్రతి గేమ్లో అక్కడ మీ కళ్ళ ముందు జరిగిన గేమ్లో ప్రతి గేమ్లో సుమన్ శెట్టి గారు ఫస్టే ఎలిమినేట్ అయ్యారు. తర్వాత లాస్ట్ వరకు పోరాడింది శ్రీజ. మరి మీకు పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అనిపించలేదా? తనకి ఎందుకు ఓటేశారు అక్కడ? సుమన్ శెట్టి మీద ఏదో సాఫ్ట్ కార్నర్తో నువ్వు ఓటేసినావు. అదే విషయాన్ని రమ్య ఆయేషా కూడా మాట్లాడుకుంటారు. తను చాలా మంచోడు పర్సనాలిటీ వైజ్. ఇక్కడ పర్సనాలిటీ వైజ్గా మంచోడు చూస్తావా, గేమ్లో మీకు పోటీ పడే క్యాండిడేట్ని చూస్తారా? అది ఆయేషా విషయంలో అది తనకు కూడా వర్తిస్తుంది. ఆమెను గడిగి పరేసినా నేను ఎట్లాంటి బాండింగ్స్ ఒప్పుకోను అంటే, నీకు సాఫ్ట్ కార్నర్ అవతల మీద ఉందంటే నీకు కూడా బాండింగ్గా ఫస్ట్ పోయి ఇమాన్యుయల్ సుమన్ శెట్టితోని సాఫ్ట్ కార్నర్ ఎందుకు చూపిస్తున్నావు అంటే నీకు కూడా బాండింగ్సేనా? అవి నీకు కూడా వర్తిస్తాయి కదా. అవి నీతులు చెప్పడానికే కానీ అనుసరించడానికి ఉన్నట్టు ఉంటుంది. మరి ఇక నామినేషన్స్ అయిపోయినాయి. డెమాన్కి అయితే నీకు బుర్ర లేదు, నిజంగానే బుర్ర లేదు. అబ్బాయి గేమ్స్ బాగా ఆడుతాడు అన్నీ ఉన్నాయి, కానీ ఆ రీతు చాలా తెలివిగా అబ్బాయిని వాడుకుంటుంది గేమ్స్లలో. తను విన్నుగాడానికి ఏదైనా చేస్తుంది. అదే ఆ విషయంలో ఈ అబ్బాయికి బుర్ర లేదని నేను కూడా అనుకుంటా. ఇక నామినేషన్లోకి అయితే 6 మంది వచ్చారు ఫ్రెండ్స్. మన రాము రాథోడు, భరణి గారు, దివ్య, తనూజ, అలాగే సుమన్ శెట్టి, వీళ్ళైతే 6 మంది నామినేషన్లోకి వచ్చారు. ఇక ఎలిమినేషన్కి అయితే ఈ వారం దివ్య మధ్య అలాగే రాథోడ్ మధ్య జరిగిద్దేమో అని నాకు అనిపిస్తుంది. డెమాన్కి అయితే ఇప్పుడు కామనర్స్ చాలా అందరు వెళ్ళిపోయారు. శ్రీజ, పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్లో లేడు కాబట్టి తనకైతే ఎక్కువ దివ్య కంటే ఎక్కువ ఓటింగ్ డెమాన్కే జరిగిద్ది అనిపిస్తుంది. అలాగే తన పద్ధతి కూడా మార్చుకుంటాడు, దూరంగానే ఉంటాడు. మరి ఇంత ముందులాగా రీతుతో ఇది చేయాల్సినంత ఇదేం లేదు. ఇంతకుముందు మరి ఓవర్గా అనిపించేది అదేం లేదు. తను కూడా మార్చుకుంటాడు అనిపిస్తుంది. ఇక దివ్యల మాదిరి గారండి, ఎంత యాటిట్యూడ్ అంటే తనకి అసలు తన యాటిట్యూడ్తోనే కక్ష మనసులో పెట్టుకొని శ్రీజ బెలూన్ కట్ చేసింది. అది క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ సోఫాలో కూర్చొని నామినేషన్స్ ముందు ఏం మాట్లాడుతుంది, అవతల స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటేనే కదా మనం కూడా స్ట్రాంగ్గా గేమ్ ఆడగలమని చెప్తుంది. మరి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అంది నీ బయటికి పంపించి వీక్ ప్లేయర్స్తో గేమ్ ఆడతావా? తనుజాకి ఏం చెప్తుంది, స్ట్రాంగ్ ప్లేయర్ని నామినేట్ చేయాలి కానీ వీక్ ప్లేయర్స్ని ఎందుకు నువ్వు నామినేట్ చేస్తున్నావు అంటుంది. ఏంది ఆమె మాటలు ఆమె కాంట్రడిక్ట్ చేసుకుంటుంది. కానీ చాలా ఓవర్ యాటిట్యూడ్ ఉందండి తనకి. శ్రీజ అంత ఓవర్ యాటిట్యూడ్ ఏం చూపించలేదు తను, అది నాకు అనిపించింది. ఇక రమ్య పీకిల్స్ కళ్యాణ్ మీద కొన్ని మాటలు అయితే వదిలేశారు వీళ్ళిద్దరు కలిసి కూర్చొని. అమ్మాయిలు పిచ్చోడని, ఆయన చేసే వర్క్ గురించి, అబ్బాయి చేసే వర్క్ గురించి ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక నేషనల్ టెలివిజన్లో ఒక అబ్బాయి క్యారెక్టర్ని ఒక అమ్మాయి క్యారెక్టర్ని మీరు ఎలా మాట్లాడతారు
మాట్లాడతారు, అది చాలా రాంగ్. ఆ విషయంలో అయితే నేను సపోర్ట్ చేయను, అది ఎవరు మాట్లాడినా సరే. వీళ్ళకి బయట ఉంటే ఫేమ్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ లోపలికి వచ్చి ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడికి వచ్చాక అందరూ సమానమే. అబ్బాయి గురించి అలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు. ఇక ఇమాన్యుయల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీకు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉంటే కోపం వచ్చినా బాధ లేదు. ఇమాన్యుయల్ సేఫ్ ప్లేయర్, సేఫ్గా ఆడుతాడు, నామినేషన్లోకి రావట్లేదు. చాలా ఓటింగ్ పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి తనకి నామినేషన్లోకి వస్తే. ఇప్పుడు ఒక్కసారే నామినేషన్లోకి వచ్చిండు, ఈ 6 వారాల్లో ఒక్కసారే నామినేషన్లోకి వచ్చిండు. ఒక విషయం గురించి, బర్నీ గారి గురించి ఏదైతే ఆయేషతో డిస్కషన్ చేస్తాడో, ఫేక్ బాండింగ్స్, తనుజ ఇవి అవి అని వాళ్ళ వెనక మాట్లాడుతుండే, అవే ముఖం మీద చెప్పి నామినేట్ ఎందుకు చేయలేకపోతాడు? అప్పుడే కదా వెల్వే నువ్వు గొప్ప అయ్యేది, నువ్వు ఫేక్ లేకుండా రియల్గా ఉన్నావు అనిపించుకునేది. నువ్వు ఆ విషయాలు ఏదో వెనక మాట్లాడే విషయాలు ఫేస్ మీద చెప్పి నామినేట్ చేస్తేనే కదా. ఎందుకు సేఫ్గా ఆడుతానో అందరి గురించి వెనక డిస్కషన్ చేస్తాడు వచ్చిన వైల్డ్ కార్డ్స్. అవే పాయింట్స్ పెట్టి నువ్వు ఎందుకు నామినేట్ చేయలేకపోతున్నావు? అది నా పాయింట్ అనమాట. ఎంత సేఫ్ ఆడుతున్నారు. ఇక తనూజతో పెట్టుకు వీళ్ళంతా సీజన్ 8ని ఫాలో అవుతున్నారు. స్ట్రాంగ్ ప్లేయర్లు బయట ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తే మనకు కూడా ఓటింగ్ పెరుగుద్ది. లాస్ట్ సీజన్లో నిఖిల్ని టార్గెట్ చేసి గౌతము రన్నర్ వరకు వెళ్ళాడు కదా, అలా చేయాలనుకుంటున్నారా? మరి ఫాలో అవుతున్నారు, చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఇక రోజు జరిగే కెప్టెన్సీ కంటెండర్స్ అయితే వైల్డ్ కార్డ్స్ మొత్తం కంటెండర్స్ అయ్యారు. మన ఈ పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో నుండి తనూజ, సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరికి ఒక గేమ్ పెడితే తనూజ గెలిచింది, సుమన్ శెట్టి ఓడిపోయింది అనమాట. ఇక 7 మంది కెప్టెన్సీ కంటెండర్స్, వైల్డ్ కార్డ్స్ 6, తనూజ 7 మంది కెప్టెన్సీ కంటెంట్ అయ్యారు ఫ్రెండ్స్. ఇక మీరు ఎవరు కెప్టెన్ కావాలనుకుంటున్నారో, ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రీతు ఆయేషా విషయానికి వస్తే, ఒక టాస్క్లో ఏదో గొడవ జరిగిందట, ఫుట్బాల్ టాస్క్ పెడితే అందులో ఒక 2 గంటలు పెద్ద రచ్చ జరిగిందంట ఆయేషా రీతుకి మధ్య. చూద్దాం ఫ్రెండ్స్, మరి అదంతా చూశాక లైవ్లో మనకి ఎంతవరకు ఇస్తాడో, ఎపిసోడ్లో ఎంతవరకు వేస్తాడో, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది మనం ఎపిసోడ్ కానీ ఏం చూడకుండా మాట్లాడకూడదు. అది చూశాక మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే కెప్టెన్ ఎవరయ్యారు ఇవన్నీ అప్డేట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. బర్నీ గారి గురించి కూడా ఒక విషయం మాట్లాడుకోవాలి. ఎంతసేపు సల్పు డబ్బా కొట్టుకోవడం, నన్ను టార్గెట్ చేశారు, అందరికి బయటికి వెళ్ళిపోయారనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప, నేను వీళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తీసుకొని ముందుకెళ్దామనే ఆలోచనలో తను అసలు ఏ మాత్రం కూడా లేరు. తనను టార్గెట్ చేసి బయటికి వెళ్ళారని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎలా వెళ్ళారో వాళ్ళందరూ, ఈయన బయటకు వచ్చి చూసుకుంటే ఈయనకు అర్థమైద్ది. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. రీఎంట్రీ అయితే ఉండకపోవచ్చు, ఇప్పుడైతే ఆ ఆలోచనే చేయట్లేదు బిగ్ బాస్ టీం. ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త వైల్డ్ కార్డ్నే తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు, కానీ రీఎంట్రీ ఇప్పియాలనే ఆలోచనలో లేరంట. శ్రీజాకైతే ప్యూర్గా అన్యాయమే జరిగింది. బిగ్ బాస్ టీము చాలా ఘోరంగా ఫెయిల్ అయింది ఆ విషయంలో, శ్రీజ ఎలిమినేషన్ విషయంలో. ఒకవేళ నెక్స్ట్ సీజన్స్లో ఏమైనా ఒకవేళ ఆపర్చునిటీ ఇస్తారో మరి, లేకపోతే మళ్ళీ తీసుకొస్తారో. ఇప్పుడైతే వాళ్ళకి అసలు ఆలోచన లేదు. మనం ఎంత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరిచి గోల్ చేసినా కూడా వాళ్ళు చేసేదే చేస్తారు తప్ప మన ఆలోచనలు ఏం పట్టించుకోరు.